కాంగ్రెస్ పార్టీ పైన మీ ఒపీనియన్ చెప్పండి. కేసీఆర్ పోవాలి, మార్పు రావాలని మీరు తిరిగినారు, మీతో పాటు మేము కూడా తిరిగినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ నవీన్ యాదవ్ పైన పడే అవకాశం ఉండదని మీరు అనుకుంటా ఉన్నారు? అట్లాంటిది ఏం లేదండి జూబ్లీ హిల్స్లో. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఎక్కువ లేరు. మెయిన్ అంటే నిరుద్యోగుల ప్రాబ్లం నవీన్ యాదవ్కు లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఆటోలు నడిపించుకుంటారు, పువ్వులు అమ్మేటోళ్ళు ఉంటారు, పండ్లు అమ్మేటోళ్ళు ఉంటారు, కిరాణా షాప్ ఉంటుంది, మటన్ షాప్ కొట్టుకునేటోళ్ళు, ఇట్లా చిన్న చితక అన్ని దిస్ టైప్ ఆఫ్ ఉన్నారు. వాళ్ళు తెల్లారు లేచి నుంచి పని 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 ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఒక 10,000 మంది నిరుద్యోగులు ఇదే ఎలక్షన్ అటు సూర్యాపేట సైడు లేకపోతే నల్గొండ సైడు వచ్చుంటే కొంత ఎట్లుంటుందో చెప్పలేము. కానీ ఇక్కడ లేరు. ఇక్కడ రైతులు కూడా లేరు. యూరియా ప్రాబ్లం అట్లాంటి ఇంపాక్ట్ ఇట్లా లేవు. అంతవరకు నేను చెప్పగలుగుతా. మీరేమో ఈ ఫ్యామిలీ గురించి, నవీన్ యాదవ్ గురించి ఐకాన్, కింగ్, స్టార్ అని మీరు చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏమో బీఆర్ఎస్ పార్టీ ఏమో వీళ్ళు రౌడీ షీటర్లు, వీళ్ళు నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ మొత్తం రౌడీ షీటర్లతోటి మారుమోగుతుంది అన్నమాట బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అన్నం పెట్టి చూస్తారు గరీబులను మొత్తానికి. ఏ బాధ వచ్చినా వచ్చి మొత్తం చూస్తారు. ఏది వచ్చినా సిరిసిల్ల మన ముందు ఉంటారు. ముందు నువ్వు ఏది చచ్చిపోయినా, ఏదైనా పెళ్లి అయినా, ఏదైనా బాధ అయినా కానీ ముందుంటారు వాళ్ళు. ఇవన్నీ ఇవంతా వేస్ట్. ఇవన్నీ మాటలు ఇప్పుడు మీకు బీఆర్ఎస్ చెప్పేది అంతా వేస్ట్. ఈ కుటుంబం ఉంది కదా, చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం, ఆ కుటుంబానికి నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? నాకు 50 సంవత్సరాల నుంచి పరిచయం. ఓకే, ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి. ఇసుగూడల అక్కడ ఉన్నప్పటి నుంచి పరిచయం. వాళ్ళు ఇక్కడ వచ్చి తర్వాత అప్పటి నుంచి పరిచయం. శ్రీశైలం యాదవ్ అంటే ఆయన మాకు ప్రాణం. ఎవరు మన పి జనార్దన్ ఎంత చేసిండో అంతకంటే ఎక్కువ చేస్తుండే ఆయన. అంతకంటే ఎక్కువ పి జనార్దన్ తక్కువ చేసిండు కానీ ఆయన కంటే ఎక్కువ చేస్తుండు. తండ్రి కొడుకులు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే, నా కేటీఆర్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టిండు, వీళ్ళంతా రౌడీ షీటర్లు, వీళ్ళు బెదిరిస్తారు. అన్ని అనుకునే మాటలు అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ ఎవరు ముందుకు వచ్చి పెట్టే మాటలు లేవు. వీళ్ళు ఇంత చేస్తురు అంటే చూడు, అన్నదానం ఇంత చేస్తురు అంటే వాళ్ళకి ఏం వచ్చింది? ఏమి అవసరమా? ఎలక్షన్ గెలిస్తే లేకపోతే దేదా అంటారు. పెట్టాలని అవసరం వాళ్ళకి? ఇప్పటి నుంచో పెడుతురు అన్నదానం. అన్నము పెట్టాలంటే ఈసారి ఎవడు పెట్టాడు ఇట్లా. ఆయన అంత పెడుతున్నా అంటే కూడా ఆయనని పొద్దుగాల కాలు మొక్కినా గానీ మనం సరిపోం. కానీ గెలిచే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ దగ్గర? పక్కా 99% ఎట్లా మరి జూబ్లీహిల్స్ పైసలు తీసుకొని ఓటేయరా? మాకు అవసరం లేదు పైసలు. మాకు అవసరం ఆయన కావాలి ముందు. మాకు సిరిసిల్ల యాదవ్ మాకు ఏ దానికైనా ముందుకు వచ్చి ఆదుకుంటాడు. ఆయన కొడుకు గెలవాలి. ఇప్పుడు మీరున్నారే, కాంగ్రెస్ పార్టీ కోసం నవీన్ యాదవ్ ఓటేద్దాం అనుకుంటారా, లేదు నవీన్ యాదవ్ కోసం? లేదు, మేము పక్క టీడీపీ. పక్క టీడీపీ. మా వాడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చినాం. మాకు శ్రీశైలం యాదవ్ అంటే అప్పటి నుంచి మా ప్రాణం. ఆయన అంటే మేము గొప్పగా ఆయన ప్రేమిస్తాం. ఆయన కొడుకు ఇప్పుడు నిలబడ్డాడు కాబట్టి మేము ఆయనకు ఓటు వేయించి గెలిపిస్తాం కంపల్సరిగా. కాదు, మీకు ఎవరైనా చెప్పి రాని ఇట్లా మాట్లాడాలి? నాకు అవసరం లేదు, ఎవరు చెప్పేది అవసరం లేదు. ఏ నా కొడుకు చెప్పే అవసరం కూడా లేదు. అశోక్ నా పేరు. నేను సెంటరింగ్ పని చేస్తా. నాకు ఎవరు చెప్పేది అవసరం లేదు. నాకు ఆయన ప్రాణం. ఇప్పుడు కాదు, ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి. బ్రహ్మశంకర్ నగర్. ఇప్పుడు కాదు, ఆడ బ్రహ్మశంకర్. ఆయన ఆ తండ్రి కంటే ఎక్కువ ఏదైనా సరే ముందుకు వస్తాడు, ఉరికొస్తాడు ముందు. అశోక్ చూసినావు కదా లైవ్ లోనే మనం మాట్లాడుతుంటే, ఆయన గుండె లోతుల్లో నుంచి మాట్లాడినట్టే మనము లోతుల్లో నుంచి మాట్లాడుతుండు.